శంషాబాద్ నుంచి తెచ్చిన మామిడికాయలు 2 ముక్కలు బాగా వేసుకుని నేను తొనుకావక వేసుకుంటున్నానండి. 2 ఎల్లుల్లిపాయలు చెదగొట్టేసానండి. ఇదిగోండి ఆవగుండండి, మెంతికుండ, జీలకర్ర పొడి, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయలు. జీలకర్ర, మెంతులు పచ్చి తప్పనిసరి వేస్తారండి పచ్చట్లు. మన మధ్యన ఎవరో సెలబ్రిటీ చూపించారు, అవి ఏమి వేయకుండా చేస్తున్నారండి. ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఉప్పు కారం వేసుకుని అయిపోయిందండి. కొద్దిగా నూనె వేసి కలిపేసుకుంటే మన ఆవకాయ తయారండి. ఒక్కటండి, మీరు ఆవకాయలు అన్ని గుణాలు మంచివి అండి. ఒక్క ఉప్పు నుంచే మనకు తేడా అండి. ఎందుకంటే ఉప్పు బ్రెయిన్కి వెళ్తే క్లాట్లు కడుతున్నాను కదండి. ఆవకాయలో నూనె ఎచ్చబెట్టలేదండి, మాడిసిన నూనె కాదు కదండి. అందుకు అన్ని మంచి గుణాలే ఉన్నాయండి. ఇది ఆవకాయ అయిందండి, కొంచెం నూనె వేసుకుందామండి. ఇదిగోండి ఆవకాయ అయితే నువ్వుల నూనెతో తయారు చేసానండి. ఇందులో ఉప్పు కారం పులుపు చూసుకుని మీకు కావాల్సిన విధంగా వేసుకుంటామండి. ఈ ఆవకాయ మీకు చాలామంది మీకు పట్టిన కొత్తలోనే తింటారు, తర్వాత తినరండి. ఆవకాయ టేస్ట్ మారిపోతుందండి. అది కొత్తిని తొనుకావకాయ కాసుకొని అబ్బబ్బబ్బా. ఆవపిండి అయితే గొజ్జు ఎక్కువ కడుతుందండి. మన ఆవపిండి ఇష్టం లేక తక్కువ వేసాను. బినా ఆవుకి బీపీ ఉన్నోళ్ళు అయితే ఆవపిండి లేకుండా కూడా పట్టుకుంటారు ఈ పచ్చడండి. ఇదిగోండి నేనైతే ఇలా పెట్టిన మా తొనుకావకాయ ఎలా ఉందో ప్లీజ్ ఒక కామెంట్లో చెప్పండి. ఇదిగోండి కొద్దిగా అనపోసి వేసుకుంటున్నాను. ఇప్పుడే వార్చాను అన్నమండి. మర్నాడు రోజు చూపించున్నానండి. ఇగో ఎలా ఉంటుందో చూద్దామండి. ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తిని చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి, చూడండి. ఇదిగోండి పట్టేసరికి అందరూ వచ్చి నాకేసారు, నాకే లేదండి. ఇదిగోండి చాలా బాగుందండి. అన్నీ ఉంటే 2 నిమిషాలండి. బయట కొనుక్కోకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంట్లో చేసి తినండి. ఏ పచ్చడైనా సరే చాలా కమ్మగా ఉందండి. అన్నపోసేసేమో అబ్బబ్బా బదిరిపోయిందండి. అది టేస్టీ వేరండి. ఇదే పల్లెటూరులో అయితే అందరు రుచి చూడటానికి చాలదండి. చుట్టుపక్కల వాళ్ళందరూని ఈ ప్లాట్లో కాబట్టి ఎవరు లేరండి. మా శంషాబాద్ వెళ్ళి తెచ్చానంటే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసే తల్లి నీకు बहुत ధన్యవాదమ్మా. మా పచ్చడి ఎదుగో చూడు, ఇవి నువ్వు కూడా చూడు, ఇలా రకరకాలు చేసుకో. లైక్ కొట్టిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంత చెప్తున్నాను.